వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మా లోనావాలా ఎక్స్పీరియన్స్ గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మేము లోనావాలా రీచ్ అయ్యేసరికి మిడ్నైట్ 3 అయింది. ఆ టైంలో మాకు రూమ్స్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. మాకు ఇది సడన్ ప్లాన్ అనమాట. అప్పటికప్పుడు మేము లోనావాలా కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వచ్చాం కాబట్టి ముందుగా రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక బుక్ చేయొచ్చు అనుకున్నాము, బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఏ రూమ్స్ అయినా. మేము ఏంటంటే నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగ్ వెళ్ళిపోవడమే కాబట్టి మేము తక్కువ ప్రైస్లో రూమ్స్ బుక్ అయ్యేలా చూసుకున్నాము. మాకు ఇక్కడ 6,000కి అలా రూమ్స్ మేము బుక్ చేసుకున్నాం. మాకు ఒక సింగిల్ సూట్ రూమ్ ఇస్తానని లాస్ట్కి అయితే 2 రూమ్స్ ఇచ్చారు. అది కూడా అవైలబిలిటీ లేదని అటు సైడ్ అపార్ట్మెంట్లో ఒకటి, ఇటు సైడ్ అపార్ట్మెంట్లో ఒకటి ఇచ్చారు. చూసారు కదా, ఇదైతే అపార్ట్మెంట్. చూడ్డానికి అయితే చాలా ఓల్డ్గా ఉంది, బట్ లోపల అయితే రూమ్ అంతా బాగుంది. వాటర్ ఫెసిలిటీ కానీ బెడ్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. సరే, మేము ఎలాగో 3కి పడుకొని మార్నింగ్ 7కి లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే కదా అని మేము కూడా ఇంకా అడ్జస్ట్ అయిపోయాం. మార్నింగ్ అయితే అందరం లేచి రెడీ అయ్యి కిందకు వచ్చేసి అప్పుడే లైట్గా వర్షం పడుతుంది. మీకు అందరికీ తెలుసు కదా, లోనావాలా అంటే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది. వెదర్ అయితే మాకు సూపర్గా నచ్చింది. ఇంకా కొంచెం సేపు కింద కూడా ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసేసి మేము ఇంకా అందరం రెడీ అయ్యి బ్యాగ్స్ కిందకి తెచ్చేసుకొని డ్రైవర్ కొంచెం బయటికి వెళ్ళాడు. ఆయన వచ్చేదాకా ఇక్కడైతే వెయిట్ చేసాము. ఇక్కడ గేమ్స్ ఇలా అది ఇది టైం పాస్ చేసాము. ఇంకా ఫైనల్లీ డ్రైవర్ వచ్చేసాడు. ఇంకా ఈ రూమ్స్కి బాయ్ బాయ్ చెప్పేసి మనం లోనావాలా వెళ్ళబోతున్నాము. ఇక్కడ చాలా నియర్ బైయే, బట్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడైతే మా అక్క కొడుకు అండ్ మా అక్క అయితే ఎక్వేరియంలో ఫిషెస్ తోటి ఆడుకుంటున్నారు. ఎంత బాగుంటుంది కదా అసలు ఎక్వేరియం. నాకు ఎంత ఇష్టమో, బట్ ఇంట్లో పెట్టుకోవడం కాదు, అలా బయట పెద్ద పెద్ద ఉంటాయి కదా, అవి చాలా ఇష్టం. చూసారు కదా, ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. అసలు కొన్ని ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. మన దగ్గరలో అయితే ఇంత బ్యూటిఫుల్గా ఏమీ ఉండవనిపిస్తుంది. మేబీ అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుందేమో. ఇక్కడైతే దగ్గరలో ఉన్న హోటల్లో మనం టిఫిన్ చేసేసి వెళ్దామని అనుకున్నాము. ఇంకా సర్చ్ చేస్తే ఇక్కడ అన్నపూర్ణ హోటల్ ఫేమస్ అని ఉంది. సో అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాము. ఎలాగో అనుకునే టైంకి రెడీ అయ్యి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి టిఫిన్స్ దగ్గరైనా చాలా ఫాస్ట్గా టిఫిన్ చేసేసి తొందరగా స్టార్ట్ అవ్వాలనుకున్నాం. బట్ మేము అనుకున్నదంతా రివర్స్ అయింది. ఇక్కడ ఈ హోటల్లో చాలా రష్ ఉంది. ఎంతమంది ఉన్నారంటే మేము ఇట్లా బయట 15 మినిట్స్ దాకా వెయిట్ చేసాము. మా చెల్లి అయితే చాలా బిజీగా ఉంది కాల్స్లో కాబట్టి తనకి వెయిటింగ్ ఏం తెలియలేదు. ఇక్కడ మా ఇష్యూ అయితే నన్ను మమ్మీ ఎత్తుకోవాలని ఏడుస్తుంటే ఇంకా ఎత్తుకున్నాము. మా టర్న్ అయితే వచ్చేసింది. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఎంత బాగున్నాయి అంటే టిఫిన్స్ అసలు చాలా బాగున్నాయి. అక్కడ ఆలు మసాలా వడ అట ఫేమస్. అది ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఇంకా కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ వల్ల నేనైతే అక్కడ ఎక్కువగా షూట్ చేయలేదు. ఇంకా మనమైతే లోనావాలాకి స్టార్ట్ అయిపోయాము. అసలు ఆ స్పాట్స్ దగ్గరకు వస్తుంటేనే ఆ బ్యూటిఫుల్ వ్యూ కానీ ఆ వెదర్ కానీ అసలు ఇంకా కారులోంచి ఎప్పుడెప్పుడు బయటకు దిగుతామో అనిపించింది. ఎంత బాగుందో. ఇక్కడైతే అక్కడ ఐ లవ్ లోనావాలా అనే టీషర్ట్స్ సేల్ చేస్తున్నారు. ఇంకా మా అక్క వాళ్ళ బాబులకను మా పాపకి కొన్నారు వాళ్ళు షర్ట్స్. ఇలా అయితే వెంటనే కార్లోనే వాళ్ళకి వేసేసాము. ఎంత క్యూట్గా ఉన్నారు కదా. ఇంకా మా ఫేవరెట్ లోనావాలా స్పాట్ వచ్చేసింది. అసలు నమ్మరు మీరు, అసలు కళ్ళతో చూస్తే కానీ నమ్మలేరు, అంత అందంగా ఉంది. ఇక్కడ మా అక్కను నేనైతే వెంటనే కారు దిగంగానే కొన్ని రీల్స్కి అయితే పోజెస్ ఇచ్చేస్తున్నాము. ఇలా ఫన్నీగా వాక్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేము ఆ స్పాట్ దాకా వెళ్ళేదాకా కూడా ఆగలేకపోయాం అనమాట. ఇక్కడ పార్కింగ్ దగ్గరే మేము ఆ వ్యూస్ని ఎలాగైనా క్యాప్చర్ చేసేయాలనుకుంటాం. అంత బాగుంది. ఇంకా చిన్నగా దిగి మనం లోనావాలా ప్లేస్కి వెళ్ళిపోదాము. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, అక్కడ మనకి మెయిన్ స్పాట్ అని చెప్పి తీసుకువెళ్ళారు. చాలా బాగుంది. నాకు ఏమనిపిస్తుందంటే, ఎందుకని మనమున్న దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉండవు, లేదా ఎందుకని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్న చోట మనం పుట్టలేదు అనిపిస్తుంది. ప్రకృతి కంటే అందమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలాగే ప్రకృతితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మేము ఎలాంటి
రిస్క్లు తీసుకోకుండా నార్మల్గా అన్నిటిని అయితే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మనం చిన్నగా ఆ వాటర్ ఫాల్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోదాం రండి. చూసారు కదా, వెళ్తుంటేనే ఆ గ్రీనరీ మధ్యలోంచి ఆ వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉంది. నేనైతే ఇక్కడ మా అక్క ఛానల్ కోసం మా అక్కని ఇలా క్యాప్చర్ చేస్తున్నాను. అసలు ఆ అందం చూసుకుంటూ అసలు నేను ఇంకా వీడియోలు నన్ను ఏదైనా తీసుకోవాలి, ఒక్క ఫోటో అయినా దిగాలన్నది కూడా మర్చిపోయాను. అసలు ఎంత బాగుందో, అసలు మీరైతే ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆలోచించుకోండి. సూపర్గా ఉంది. మీరందరూ కూడా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ని కుదిరితే తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మీకు లోనావాలానే రావాలనిపిస్తే తప్పకుండా వచ్చేయండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇంకా మేము పక్కనే డ్యామ్ పాయింట్ ఉంది. దానికైతే మేము వెళ్ళలేదు. మా హస్బెండ్ మా బావ వీళ్ళ వరకు వెళ్ళారు. చాలా బాగుందట అది, కానీ వాళ్ళు ఏం క్యాప్చర్ చేయలేదు. మేమేంటంటే అప్పటికే పిల్లలతో ఉన్నాము, బాగా తడిచిపోయాం కాబట్టి ఇంకా ఆ పాయింట్కి అయితే మేము వెళ్ళలేదు. మీకు గుర్తుందో లోనావాలా ఇన్సిడెంట్ జరిగింది అదే రోజు మేము వెళ్ళామండి. కానీ ఆ డ్యామ్ పాయింట్ దగ్గరికి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు, మేము వెళ్ళలేదు. మరి మేబీ వాళ్ళు వెళ్ళినప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరగలేదు, ఇంకా ఈవినింగ్ అలా జరిగినట్టుంది. మాకు అది వచ్చాక తెలిసింది అలా జరిగింది అని. వీళ్ళైతే ఇక ఇక్కడ దాకా వచ్చాము, తడవకపోతే ఎలా అని చెప్పేసి వెళ్ళి తడిచి ఎంజాయ్ చేశారు. బట్ మేమైతే తడవలేదు, దూరంగా ఉండే కొంచెం కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము, ఎంజాయ్ చేసాము. అంటే అక్కడ వర్షం పడుతుంది కదా, అలా కూడా ఎంజాయ్ చేసాము. వీళ్ళు చూసారా, ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా బావ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళైతే ఈ కొండపైకి కూడా ఎక్కి కొన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. బట్ మా హస్బెండ్ అయితే అక్కడ కూర్చుని అక్కడ దాకా ఆగిపోయారు. ఇంకా నేను ఎక్కను పైకి, ఇక్కడే బాగుందని. ఈ వైట్ షర్ట్లో ఉందైతే మా బావ వాళ్ళ ఫ్రెండ్, ఆయన అయితే ఆ కొండపైకి కూడా ఎక్కాడు. ఇంకా దానిపైన ఇంకా బాగుంటుందట, కానీ మేము అంత రిస్క్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం, ఎంజాయ్ చేయాలి. ప్రతిదీ రిస్క్ తీసుకొని ఎందుకు అని అంత దూరం అయితే వెళ్ళలేదు. కానీ ఎంత బాగుందో అసలు. ఆ వాటర్ ఫాల్స్ అనేవి మన దగ్గరలో కూడా ఉంటే బాగుండు, అప్పుడప్పుడు వెళ్ళి రావచ్చు అనిపించింది. మా అమ్మ అయితే మా పాపని ఎత్తుకుంది. వీళ్ళిద్దరిని ఒక వీడియో తీస్తా లేదా ఫొటోస్ తీస్తా అని చెప్పి కొంచెం సేపు 1 మినిటే ఉన్నారు. చాలా కూల్గా ఉంది క్లైమేట్ అక్కడ. మా చెల్లి అయితే అసలు దిగనే లేదు బయటికి, తను కూల్ ప్లేసెస్లో ఉండలేనని చెప్పేసి బయటికే దిగలేదు కార్ నుంచి. బట్ మేమైతే ఎంజాయ్ చేసాము. మా నానిని ఇక్కడైతే వీడియోస్ ఫొటోస్ తీస్తుంది మా అక్క. వీడికి కూడా కొంచెం వాటర్ అంటే భయం, అందుకనే వీడు కూడా పైదాకా వెళ్ళలేదు. నాకు కూడా వాటర్ అంటే భయం కాబట్టి దూరం నుంచి ఎంజాయ్ చేశాను. బట్ తప్పనిసరిగా మీకు దగ్గరలో ఏ వాటర్ ఫాల్ ఉన్నా మీరు వెళ్ళైతే వ్యూని ఎంజాయ్ చేయండి. ఇది ఈ వర్షాకాలంలోనే ఇంత బ్యూటిఫుల్గా ఉందా అనుకున్నాను, కానీ ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందట. ఇది ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్గానే ఉంటుంది. ఇంకా నేను మా హస్బెండ్ ఇలా డ్యాన్స్ చేస్తూ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నేను ఏదైనా రీల్ తీసుకుందామన్నా, వీడియో తీసుకుందామన్నా మా హస్బెండ్ అసలు సపోర్ట్ చేయరు, ఎందుకంటే హీఈస్ నాట్ ఏ వీడియో పర్సన్. బట్ ఇక్కడ మాత్రం మనం డ్యాన్స్ చేద్దాం రా అని చెప్పేసి నాతో ఇలా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఈ వీడియోస్ చూస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళైతే పైనకి వెళ్ళలేదు, డ్యాన్స్ చేయమంటే నో అన్నారు. సో వాళ్ళైతే నార్మల్గా ఫొటోస్ దిగారు. మా అక్కని ఈ వ్యూ బాగుంది, ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్తున్నాను. చూసారు కదా జలపాతాలు ఎంత బాగున్నాయి అసలు. నాకు ఎందుకో చెప్తుంటే నేను మళ్ళీ అక్కడే ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అది అంత బాగుంది ఆ ఫీలింగ్. నేను అక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాను చెప్పాను కదా, అవి మళ్ళీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ పోస్ట్ చేసుకోవడానికి తీసుకున్నాను. అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి కార్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం లేదా పెద్ద వర్షం పడింది. నేను మా అక్క బాగా తడిచిపోయాం. థ్యాంక్ గాడ్ పిల్లలు అయితే ముందే కార్ దగ్గరికి రీచ్ అయిపోయారు. నేను మా అక్క వీడియోస్ కోసం ఆగాము కాబట్టి మేము తడిచిపోయాము. కూల్ క్లైమేట్ ఉంది కదా అని పాపకు కూడా డ్రెస్ చేంజ్ చేసేసి మేమైతే హిల్ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఎంత బాగుందంటే ఈ వ్యూ దానికంటే ఇంకా బాగుంది. మొత్తం మంచుతో కప్పబడిపోయింది. అప్పుడప్పుడే తెరపిస్తున్నప్పుడు ఇలా కొంచెం క్లియర్గా ఉంది. మేము ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఎంత చల్లగా ఉంది, భలేగా మంచు వస్తుంది, మధ్య మధ్యలో వర్షం పడుతుంది. మాకైతే అక్కడే ఉండాలనిపించింది. చాలా బాగుంది. మీరు ఎవరైనా అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. పకోడీ, మ్యాగీ, స్వీట్ కార్న్,
బజ్జీలు ఎంత బాగున్నాయి అంటే, బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. కానీ ఆ వెదర్కి అలా వేడివేడిగా తింటే సూపర్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. 2 అవర్స్ ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మా ప్రయాణం ఎలా సాగింది, ఇంకా ఏమేమి చూసామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఆల్, బాయ్.